నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారని చాలామంది అయితే అనుకున్నారు. అయితే అసలు ఇప్పుడు రాజీనామా చేయట్లేదు అన్న ప్రచారం అయితే జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశారా, ఎందుకు వేయాల్సి వస్తుంది అన్న విషయంపై చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయితే ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అయితే సార్, చూసుకుంటే మొన్నటి వరకు హాట్ టాపిక్గా నడిచిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేస్తారని. మరి సడన్గా ఏమైందంటారు? ఇది కేవలం అపోహ అన్నట్టుగానే అనిపిస్తుంది. అయితే వార్తలు అయితే మీరు అన్నట్టు బాగా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి కడప లోక్సభ బై ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మేబీ ఒకటి, అవినాష్ రెడ్డి గారి వల్ల చాలా వరకు ఇమేజ్ కొంచెం ఇబ్బంది పడింది. పులివెందుల కానీ కడప రాజకీయాల్లో కానీ అవినాష్ రెడ్డి గారిని వల్ల కొంచెం డ్యామేజ్ అయింది అన్నట్టుగా కొంతమంది వైసీపీలో ఉండే సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వివరించారన్నట్టుగా వార్తలు ఉన్నాయి. కానీ అలా అనుకుంటే ముందు నుంచి ఆ ఫీలింగ్ ఉంటే ఇది మూడోసారి గెలవడం అనుకుంటా నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారు కదా. సో అలాంటప్పుడు ఆయన 3 సార్లు గెలిచే అవకాశం ఉండదు కదా. సో ఆ పెద్దలు ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళు వేరే రకంగా కూడా సజెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఈయనేమనుకుంటున్నారనేది అసలు విషయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ కానీ గమనిస్తే చాలామంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, ఎలాగో అసెంబ్లీలో ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లకే పరిమితమైంది కాబట్టి ఈయన ఎక్కడో కనీసం ఒక ఫ్రంట్ రోలో ఎక్కడో కూర్చోబెట్టుకుని ఎక్కడో బ్యాక్ కూర్చోబెట్టారు అనుకోండి. అసెంబ్లీలో సమావేశాల్లో కూడా ఈయన మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు అనుకోండి. అదొక విధంగా ఘోర పరాభవం, ఒక రకమైన అవమానంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి వ్యక్తికి ఈ విధంగా జరగడం సరైనది కాదు. తర్వాత ఈయనకి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి. సరే, ఎందుకు వీళ్ళతో రోజు వీళ్ళు నచ్చక వీళ్ళ ముఖం చూస్తూ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి రావాలి, ఇవన్నీ పక్కన పెడితే ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇచ్చినా రాకపోయినా ప్రజల తరపున మాట్లాడాలి, పోరాడాలి, సభకు వెళ్ళాలి. అదొక బ్యాడ్ వస్తుంది, అరే కనీసం వెళ్ళట్లేదురా అని. వీళ్ళు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి సెంట్రల్ వైపు వెళ్ళిపోయారు అనుకోండి ఎంపీగా, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత చూసుకోవచ్చు అని. ఎంపీగా వెళ్ళిపోతే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఈ రాష్ట్రంలో ఇబ్బంది తప్పుతుంది. రెండవది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 500 మంది ఎంపీలో ఈయన ఒక ఎంపీ. తర్వాత ఈయనకి మాట్లాడే అవకాశం ఇది లేకపోయినా పర్వాలేదు, కానీ ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన లాబింగ్ చేయాలన్నా, దీనికి సంబంధించి ఆయన ఎవరితో మాటామంతి కలపాలన్నా సెంట్రల్ నుంచి ఏదైనా జరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన పావులు కదపొచ్చు అనేది ఒక ఆలోచన అని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. మేబీ అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది కౌంటింగ్ తర్వాత, ఎప్పుడైతే కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ జరిగిన 20 రోజుల్లో కడపని 3 సార్లు విజిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సారి 2 సార్లు సందర్భాలు తప్ప, ఏదో ఓపెనింగ్ అలాంటి సందర్భాలు తప్ప మామూలుగా వెళ్ళింది లేదు. ఇప్పుడు ఎందుకు తరచుగా వెళ్తున్నారు అంటే, మేబీ ఎంపీకి ఆయనతో రాజీనామా చేసి ఎంపీగా వెళ్తారా, లేదు అవినాష్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఒక బ్రదర్హుడ్, మంచి కజిన్ అవుతారు కాబట్టి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన క్యాన్వాసింగ్ కూడా ఏం చెప్పారు, అవినాష్ రెడ్డి అమాయకుడు, మంచివాడు, ఆయన కెరియర్ని బదనాం చేయడానికే కేవలం ఈ విధంగా ఆయన మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వాడు కాదని ఈయనే వెనకేసుకొచ్చిన వ్యక్తి. మరోవైపు ఆయన వివేకానంద రెడ్డి అధికారిలో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. సో ఈ మొత్తం మీద వెరసి పార్టీని కొంచెం పుంజుకోనేలా చేయాలి, బలోపేతం చేయాలంటే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తిని తప్పించి ఈయన ఎంపీ అవుతారా, లేదు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ తిరుపతి లాంటి కార్పొరేషన్లో 3 ఉన్న కార్పొరేటర్లు టీడీపీ తరఫున ఈరోజు 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో జాయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వైజాగ్, విజయనగరం, విజయవాడ, గుంటూరు ఇట్లాంటి కార్పొరేషన్లని కూడా టీడీపీ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కడప కార్పొరేషన్ కూడా తన్నుకుపోయింది అనుకోండి, ఎంత మరికొంచెం ఇబ్బందికర పరిస్థితి కదా. ఆయన ఇలాక ఆయన అడ్డాలో ఈవెన్ ఆయన కూడా గెలిపించుకోలేకపోతే మన కడపలో కూడా ఓ 2-3 సీట్లకే పరిమితమైంది రాయలసీమ. రాయలసీమ మొత్తం మీద కూడా 19లో చూస్తే 48 సీట్లు వచ్చాయి 52 కానీ, ఇప్పుడు చూస్తే చాలా తక్కువ సీట్లు వచ్చాయి.
సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని పట్టు సాధించాలి, గ్రౌండ్ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో కలుసుకోలేకపోయారో, జగన్మోహన్ రెడ్డితో మాటామంతి కలపాలనుకున్న కలుపుకోలేకపోయారో, అటువంటి వాళ్ళని మరలా కలుపుకునే ప్రయత్నం చేసి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిలా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బాగా అభిమానించే వ్యక్తులు కొంతమంది 2-3 మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాక అరెస్ట్ అయ్యి తర్వాత మరలా 2019లో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎవరైతే ఆయన వెనకున్నారో వాళ్ళే అసలైన అభిమానులు. 2019 తర్వాత ఆ అసలైన అభిమానులు ఈయన చుట్టూ లేకుండా పోయారట. దానివల్ల కూడా ఆయన కొంత ఇబ్బందులు గురయ్యాడు. కేవలం పథకాల ద్వారా కాకుండా మిగతా మంచి వాళ్ళని ఆయనకు ముందంటూ ఆయన పార్టీ లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా ఆయన కోసం జెండాలు మోసిన కార్యకర్తలు కానీ ఆయన చుట్టుపక్కల పెట్టుకొని ఉంటే ఈ గడిచిన 5 ఏళ్ళు ఇంకోలా ఉండేది. ఎందుకంటే 2019 ముందు క్యాన్వాసింగ్ కింద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా గూస్ బంప్స్ వచ్చేవరా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ కానీ ఒక పేపర్ కానీ చూడకుండా మాట్లాడేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా పేపర్ చూసే మాట్లాడుతున్నాడు ఆయన. ఈవెన్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కూడా ఎవరో వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా కింద చూసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అని చూసే చెప్పాడు ఆయన శుభాకాంక్ష. సో ముందు ఉన్న ఆ స్పిరిట్, ఆ ధైర్యం, ఆ ఫోర్సు ఏమైంది? తగ్గింది. 2019 తర్వాత ఆయన కోటరీలో ముందున్న వాళ్ళు ఎవరూ లేరు, అందువల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనేది ఒక సగటు అభిమాని యొక్క అభిప్రాయం. ఏదేమైనా నాయకుడు అనేవాడు ఎప్పుడు అలర్ట్గానే ఉండాలమ్మ. ఇప్పుడు నాకు కలవడానికి వస్తున్నారు, ఎవరు కలవడానికి వచ్చారు, ఇవాళ ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయారా లేదా సీసీ కెమెరాలో చూస్తుండాలి. అంత సెక్యూరిటీ ఉంటుంది కదా. బయట ఎవరు లాంజ్లో ఎవరో వెయిట్ చేస్తున్నారు, ఎవరో వచ్చినట్టున్నారు చూడండి కెమెరా, వాడిని పంపించండి, పిలిపించండి అన్నట్టు ఉండాలి. లేదు బిజీగా ఉన్నారు చూసుకోలేదు, ఇవాళ ఎవరిని వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా అంటే అయ్యా పలానా జక్కంపూడి రాజా గారు వచ్చారు రాజానగర్ నుంచి అంటే అవునా ఏమంటే మాట్లాడాలి. సరే ఈ వీక్లో షెడ్యూల్ ఖాళీ ఉందా, లేదా నెక్స్ట్ వీక్ రమ్మను, పలానా డేట్కి రమ్మను అని చెప్పాలి. అలా కాకుండా వచ్చారా అవలేదా సరే ఇంకోసారి చూద్దాంలే అంటే వాడికి ఎలా ఉంటుంది? నువ్వు చెప్పిన ఇప్పుడు బాస్ అనేవాడు కానీ అధ్యక్షుడు అనేవాడు కానీ మనం వెళ్ళి అయ్యా పలానా దగ్గర పలానా ఇష్యూ ఉంటే అవునా తప్పకుండా చూద్దాం ఏదో చేద్దాం అంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తాడు. అరే సార్ చెప్పాను, సారు ఓకే అన్నారని. అలా కాకుండా కలవడానికే ఛాన్స్ ఇవ్వకుండా ఏంటమ్మా అలాంటివన్నీ పట్టించుకుంటారంటే ఏం కాదులే పొండానంటే ఇదేంట్రా ఇంత బాధ చెప్పుకోవడానికి వస్తే ఈయన ఎట్లా అంటున్నాడు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి వాడు పార్టీ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కార్యకర్తలు అనేవారు. సో గడిచిన 5 ఏళ్ళలో అది జరిగింది అనేది చాలామంది చెప్పిన విషయం. ఆయన నిజంగా అంత ఘోర పరాభవానికి కారణం ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మేబీ ఆయన సరిగ్గా నాయకులతో కానీ కార్యకర్తలతో సరిగ్గా కలవకపోవడం, వాళ్ళ సాధక బాధలు తెలియకపోవడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ని విడిచిపెట్టి రాలేదు అందులోనే ఎప్పుడు ఉంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. అలా దానివల్ల కూడా అయిండొచ్చు. బట్ చూద్దాం మరి. అంటే ఆయన నిజంగా అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఎంపీ కడప ఎంపీ బై ఎలక్షన్కి వెళ్తారా, ఈ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి అటు ఎంపీగా వెళ్ళిపోతారా అనేది చూడాలి. ఒకవేళ అలాగానైతే రాష్ట్ర రాజకీయాలు కొంచెం దూరమైనట్టేగా. ఇప్పుడే పార్టీ మనుగడ అనేది ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఇంకా సెంట్రల్ వైపు వెళ్ళిపోయి అనుకోండి ఇంకా పార్టీ ఇబ్బందులు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. చూద్దాం మరి ఆయన అసలు మైండ్లో ఏముందో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది మనకి.